వెల్కమ్ టు మై ఛానల్ యాష్ 19. ఈరోజు వీడియో చాలా టేస్ట్గా ఉండే చికెన్ టిక్కా మసాలా చేయబోతున్నాను. ఇది ఎలా చేయాలో వీడియో స్టార్ట్ చేస్తాం రండి. ముందుగా టిక్కా రెడీ చేసుకోవాలి. ఇందుకోసం 750 గ్రామ్ చికెన్ తీసుకున్నాను. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇందుకోసం గట్టిగా ఉండే పెరుగు 1 కప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కాశ్మీర్ చిల్లీ 1.5 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, క్యూమిన్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, రెగ్యులర్గా యూస్ చేసే చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ అలానే ఉంచేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందుకోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని ఇందులో వేసి 2 సైడు ఫ్రై చేసుకోవాలి. చికెన్ 50% ఫ్రై అయితే చాలు. ఇలా ఫ్రై చేసిన చికెన్ ముక్కలన్నిటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. మిగిలిన చికెన్ పీసెస్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. సో టిక్కా రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా ఎలా చేయాలో స్టార్ట్ చేస్తాం. ఇందుకోసం ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ 4 టేబుల్ స్పూన్, బటర్ కొద్దిగా వేసి బాగా హీట్ చేయండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమోటాని తీసుకొని ఇలా కట్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసి ఈ ప్యాన్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ టమాటో పేస్ట్ ఫ్రై చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ వేసుకొని బాగా స్పైసీస్ అంతా ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకొని ఉన్న చికెన్ టిక్కాని ఇందులో వేసి బాగా కలపాలి. ఇది మనకి గ్రేవీ లాగా కావాలి కాబట్టి 1/2 టంబ్లర్ నీళ్ళు వేసుకొని చికెన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఫైనల్గా కొన్ని జీడిపప్పుని తీసుకొని మిక్సీలో వేసి బాగా పేస్ట్ లాగా చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. జీడిపప్పు బదులు ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా జీడిపప్పు పేస్ట్ని ఈ గ్రేవీలో వేసుకొని కొద్దిగా కొరియాండర్ లీవ్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసి గ్రేవీ థిక్గా వచ్చే వరకు అలా ఉంచుకుంటే మనకి టేస్టీ చికెన్ టిక్కా మసాలా రెడీ అయినట్లే. గ్రేవీ చాలా థిక్గా టేస్ట్గానే వచ్చింది. ఇది రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్.